ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ శ్రీవల్లి కుట్ర తెలుసుకుని నిజం బయటపెట్టిన భద్రావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి ఇదంతా చేసిందన్న విషయం తెలుసుకున్న ప్రేమ నర్మద అయితే వల్లిని ఒక రకంగా టార్చర్ పెట్టరు. ఇంకా తన తల్లితో మాట్లాడిన వీడియోను కాస్త ఇంకా ఆడియో కాస్త ప్లే చేసి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తారు. ప్లే చేయడం ఆఫ్ చేయడం, ప్లే చేయడం ఆఫ్ చేయడం, ఇవన్నీ నా మాటలే కదా, అసలు ఎవరు ప్లే చేస్తున్నారు, ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది అంటూ చెప్పేసేసరికి ఇంకా వల్లి అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉండగానే ఏం చేయాలో అర్థం కాదు. ఈ వాయిస్ కనుక మావయ్య గారు వింటే ఇంకేమైనా ఉందా, మావయ్య గారు నన్ను బ్రతకనిస్తారా, ఇదంతా చేసింది నేనేనన్న విషయం తెలిస్తే నా కాపురం నిలబడుతుందా, కుప్పలా కూలిపోతుంది, ఏం చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్ అని అటు ఇటు అటు తెగ తిరిగి తిరిగి ముక్కు పచ్చడి చేసుకోవడం, తలకు దెబ్బ తగిలించుకోవడం, కింద మీద పడడం మామూలుగా కాదు, ఒక రేంజ్లో అయితే ఆడుకుంటారు. ఇంకా చివరికైతే ప్రేమ నర్మద ఇద్దరు ముందుకొచ్చేసి నేను మా అమ్మతో మాట్లాడింది షార్ట్గా రికార్డింగ్ చేసేసి మీరు నన్ను ఏడిపించేస్తారా అని చెప్పి అనేసరికి ఏంటి ఏడిపించడం ఏంటి, నువ్వు ఇదంతా చేసావని మీ అమ్మతో మాట్లాడింది రికార్డ్ చేసి మా దగ్గర జాగ్రత్త పెట్టుకున్నాం, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా అంటూ మాట్లాడడంతో మీరు నా ముద్దులు సెల్లెలు కదా, మీరు నేను చెప్పినట్టు వింటారంట కదా, ప్లీజ్ అంట కదా, దయచేసి వదిలేయండి కదా అని చెప్పి ఓ తెగ గారాలు చేస్తూ ఉండేసరికి అస్సలు ఆశ దోశ అస్సలు అలా మాత్రం చెయ్యమక్క, ఖచ్చితంగా విషయం మాత్రం బయటకు రావాలి, ఖచ్చితంగా నువ్వు ఇదంతా చేసావన్న విషయం అందరికీ తెలిసి తీరాలి అంటూ చెప్పేసేసరికి అచ్చు బాబోయ్ నా కాపురం చెడిపోతుంది, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను వదిలేయండి అంటూ మాట్లాడేసరికి ఏంటి వల్లి అక్క అంత భయపడిపోతున్నావు, నీ కాపురం గురించి మాత్రమే చూసుకుంటావా, ఎదటోళ్ళ గురించి ఆలోచించవా, ఎదటోళ్ళ గురించి ఆలోచించి వాళ్లకు సమస్యలు ఉంటాయి అని నువ్వు తెలుసుకోవాలి కదా వల్లి అక్క, నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటే ఎలా కుదురుతుంది, నువ్వు అందరి గురించి ఆలోచించి తీరాలి అంటూ మాట్లాడేసరికి అచ్చు బాబోయ్ ప్రేమ ఎందుకు నా మీద ఇంత ఖర్చు పెట్టేసుకున్నావు, నేను ఏ తప్పు చేయలేదు ప్రేమ అనగానే అవును అమాయకి చక్రవర్తివి కదా, నువ్వే తప్పు చేయవమ్మా, తప్పులన్నీ మేమే చేస్తాము, నువ్వు అసలు ఏమీ చేత కాదు, ఏమీ చేసే మనిషివే కాదు అంటూ మాట్లాడేసరికి అవును నేను ఏ తప్పు చేయలేదు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు చెల్లెళ్ళు, నేను ఎంతో మంచిదాన్ని, అమాయకురాల్ని, ఎలా బ్రతకాలో కూడా తెలియని దాన్ని, నోట్లో వేలు పెడితే కొరకని దాన్ని అంటూ ఓ తెగ గారాలు పోతుంది. అచ్చు బాబోయ్ అని చెప్పి ప్రేమ అనేసరికి ఏంటి నీకు కూడా వచ్చేసిందా అంటూ నర్మద నవ్వుతుంది. ఇద్దరు కూడా నవ్వుకుంటారు. ఇంకా అలా నవ్వుకున్న తర్వాత సరే వెళ్ళక్క వెళ్ళు, నీకు ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా మూడుతుంది వెళ్ళక్క అంటూ పంపించడంతో ఇంకా హడావిడిలో వచ్చి పిండి డబ్బాను తగులుకోవడం, కూరగాయలను తగులుకోవడం, అవి పడేసుకోవడం, ఈ పడేసుకోవడం, అదే సమయానికి వేదవతి వచ్చి చూసి అల్లిపోయి బాబోయ్ దెయ్యం అంటూ మాట్లాడేసరికి చీపురు కట్ట తీసుకురా ప్రేమ అనగానే చీపురు కట్ట తీసుకొచ్చి ఇంకా తెగ ఉతుకుతుంది. ఆల్రెడీ వేదవతికి తెలుసు కదా ఏ రకంగా దొరుకుతుందా వల్లి, ఏ రకంగా చితక బాదుదామా అని ఎదురు చూస్తున్న బుజ్జమ్మకైతే అవకాశం దొరికిందని చిత్త కొట్టుడు కొడుతుంది. చివరికి ఇంకా చందు కూడా కొడతాడు, ఎందుకంటే దెయ్యము అనుకుని చందు కూడా కొట్టేసేసరికి అందరూ నాతో ఇలా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అచ్చు బాబోయ్ ఏంటి అందరూ నా మీద ఇలా దండయాత్ర చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళే కొట్టేస్తున్నారు, నాది ఏదైనా క్రికెట్ గ్రౌండ్ అనుకుంటున్నారో ఏంటో, నా చెంప బొగ్గ బూరులా వాసిపోతున్నాయి అని చెప్పి ఓ తెగ గారాలు పోతూ తెగ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇలా ఉండగా ప్రేమకు ఏదొకటి చెయ్యాలి అని, ప్రేమకు బుద్ధి రావాలి అన్న ఉద్దేశంతో ప్రేమకు బాగా కడుపు నొప్పి ఎక్కువగా రావాలని ఎక్స్పైర్ అయిపోయిన ఆ మాత్రలైతే ప్రేమ తినే అన్నంలో కలిపేస్తుంది వల్లి. ఎందుకంటే ఏం చేయడానికైనా దిగజారిపోతుంది.
తనని బాధ పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు. ప్రేమ మీద ఇటు నర్మద మీద కూడా ఈ కుట్ర చేస్తుంది. ఈ కుట్ర చేసేసరికి అది తెలియని ప్రేమ కాస్త తినేసిన తర్వాత ఈ గొడవ అంతా జరిగిన తర్వాత ఇంకా ప్రేమ నర్మద ఇద్దరూ తెగ నవ్వుకుంటారు. ఆ వల్లికి బాగా బుద్ధి వచ్చినట్టుందక్క, అలాగే రావాలి, ఇంకా ఇంకా రావాలి, లేదంటే అమూల్య జీవితాన్ని నాశనం చేస్తుందా. మనమేమో అలుసిచ్చాం, పోనీలే కదా అని ఊరుకుంటుంటే దాన్ని అలుసుగా తీసుకొని ఇంకా నెత్తెక్కి తైతక్కలాడుతుందా. వల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదక్క. ఇంతకింత అనుభవించేటట్టు చెయ్యాలి, బాగా బుద్ధొచ్చేటట్టు చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి అలాగే అక్క, ఖచ్చితంగా చేద్దాము అని ఇద్దరు కూడా అనుకుని నవ్వుకుంటూ ఉండగా సడన్గా కడుపు నొప్పి వచ్చేస్తుంది ప్రేమకి. అమ్మా అనుకుంటూ అక్కడికక్కడే ప్రేమ మోకాల మీదకి పడిపోతుంది. ఏమైంది ప్రేమ, ఏమైంది అనగానే తెలియట్లేదక్క, కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది అనగాని ఏం తిన్నావు ప్రేమ అని చెప్పనేసరికి ఇందాక వల్లి అక్క ఏదో చేసిందక్క, అది తిన్నాను, అప్పటి నుంచి కొంచెం అనీజీగానే ఉందక్క అని చెప్పి అలాగే మాట్లాడుతూనే స్పృహ కోల్పోయేసరికి ధీరజ్ అంటూ పిలిచేసరికి ధీరజ్ పరుగున వస్తాడు. ఏమైంది వదిన అనగానే అదేంటి ఇది ఇక్కడ ఎలా పడిపోయింది అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉండేసరికి తెలీదు, కడుపు నొప్పి అంటూ పడిపోయింది, ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది నర్మద. అమ్మ నాన్న అంటూ అందరినీ పిలిచేసరికి అందరూ వస్తారు. ఏమైంది అంటూ ఇంక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉండగా ఏమో తెలియదు అత్తయ్య, మాట్లాడుతూనే పడిపోయింది, చాలా భయంగా ఉంది, ప్రేమ ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది అనేసరికి ధీరజ్ కార్తీ అర్జెంటుగా ప్రేమను హాస్పిటల్కి తీసుకువెళ్దామని ఇంకా రామరాజు చెప్పడంతో కారు తీసేసరికి ఇంకా పరుగున హాస్పిటల్కి తీసుకొస్తారు. స్ట్రెచ్చర్ కూడా రాకపోయేసరికి ధీరజే తన చేతులతో ఎత్తుకుని ఇంకా ధీరజే తీసుకువెళ్ళి ఇంకా హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టేసరికి ఏమైంది అనగానే కడుపు నొప్పి అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది, స్పృహలోకి రాలేదు అనగానే అవునా, కొన్ని టెస్టులు చేయాలి అని గబగబా టెస్టులు చేసేసరికి ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, అసలు ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు డాక్టర్ అనగానే మీరేం టెన్షన్ పడకండి, కడుపులో దున్నదంతా కక్కిస్తే అప్పుడు ఏంటో తెలుస్తుంది అని చెప్పి ఇంకా అందరూ కూడా బయట టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ ప్రేమకు ఇలా జరిగింది అన్న విషయం తెలుసుకున్న ఇంకా భద్రావతి అయితే పరుగున వచ్చేస్తుంది. ఏం జరిగింది, నా మేనకోడల్ని ఎవరేం చేశారు, నా మేనకోడలు ప్రాణాలు తీయాలని చూస్తున్నారా, అసలు మీకెంత ధైర్యం నా మేనకోడలు ప్రాణాలు తీయడానికి అంటూ తెగ హడావిడి చేసేస్తూ ఉంటుంది. మీ మేనకోడలు ప్రాణాలు తీయాలని ఇక్కడ ఎవరు అంత ఆశగా ఎదురు చూడడం లేదండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అవునక్క, ఏం జరిగిందో తెలియదు, సడన్గా కడుపు నొప్పి అంటూ హడావిడి చేస్తే హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఏం జరిగిందో ఏంటో ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు అని చెప్పనేసరికి ఇంకా కడుపులోదంతా కక్కించేసి బయటికి వస్తారు డాక్టర్. అయితే ఏమైంది అనగానే ఫుడ్ పాయిజన్ అయింది, ఫుడ్లో ఏదో కలిసాయి, అందుకోసమే ఎలా జరిగింది అనగానే అసలు ఏం జరిగింది అనగానే టెస్ట్ చేస్తున్నారు చెప్తారనేసరికి ఇంకా తెగ హడావుడి పడిపోతూ ఉంటుంది భద్రావతి. ఎందుకంటే మేనగోడలు అంటే భద్రావతికి చాలా ఇష్టం. సో అందుకని భద్రావతి తెగ హడావిడి పడిపోతూ ఉండేసరికి ఇంకా టెస్ట్ చేస్తున్నారని చెప్పారు కదా, కొంచెం సేపటికి వెళ్ళేసరికి ఏమైంది, ఎందుకు నా మేనకోడలికి అలా జరిగింది, చెప్పండి డాక్టర్ చెప్పండి అనేసరికి తనకు చాలా పెద్ద ప్రమాదమే తప్పింది, ఎందుకంటే ఎక్స్పైరీ టాబ్లెట్లు ఎవరో కలిపేయడం వల్లే తనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, లేదంటే తనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భద్రావతి. ఏంటి, ఎవరో ఏదో కలిపారా, అసలు ఏం తిన్నది తను అనగానే లాస్ట్ సారి ఎవరు ఏం పెట్టారో అదే చివరిలో ఉంది, అది ఎవరు ఏం పెట్టారనేది తనకు మాత్రమే తెలుసు, తను ప్రజెంట్ స్పృహలోకి రాలేదు, స్పృహలోకి వచ్చాక కనుక్కోండి, తన వల్ల ఏదైనా ప్రమాదం ఉందేమో, తను ఏదైనా ప్రమాదంలో ఉందేమో తెలుసుకోండి అని చెప్పనేసరికి ఓకే డాక్టర్ అనగానే ఎలా ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అందులోనూ అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అది గుర్తు పెట్టుకోండి అనేసరికి ఓకే మేడం, చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంకా డాక్టర్ ఉదయం వెళ్ళిపోతారు. మధ్యాహ్నం నుంచి బాగా కడుపు నొప్పి ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం నుంచి కూడా హాస్పిటల్లోనే ఉంటారు, మళ్ళీ చెకప్కి వస్తారు.
వచ్చేసరికి ఇంకా అప్పటికి ప్రేమ స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి రావడంతో ప్రేమ అలా స్పృహలోకి వచ్చిన తర్వాత ఏమైందమ్మా ప్రేమ, ఏం జరిగింది అనగాని, నువ్వెందుకు వచ్చావత్తా అని చెప్పనేసరికి, నీకు ఎలా ఉంటే రాకుండా చూడకుండా ఎలా ఉంటాను, అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎలా ఎందుకు వచ్చావు అంటూ మాట్లాడతావేంటి ప్రేమ, నేను రావడం నీకు ఇష్టం లేదా అనగాని, అది కాదత్తా మీకు పడదు కదా అని చెప్పనేసరికి, అది ఇంటి దగ్గర మాత్రమే, బయట మేము ఎదురుపడ్డా ఏం మాట్లాడుకోము, సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఈరోజు నువ్వు ఆ ఇంటికి సంబంధించిన దానివి కాబట్టి చెప్పు, తెలుసుకుంటాను అని చెప్పి భద్రావతి అంటుంది. ఇంకా డాక్టర్కి మళ్ళీ కాల్ చేస్తుంది. పూర్తిగా అయిపోయినాయా అనగానే, అయిపోయినాయి మేడం, మీకు ఒక విషయం చెప్పాలి, ఎవరో ఏదో చేశారు, అదేంటో తెలుసుకోండి అంటూ చెప్పేసేసరికి, సరే నేను తెలుసుకుని ఏంటో చెప్తాను అని చెప్పి ఇంకా భద్రావతి అయితే అంటుంది. అన్న తర్వాత ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్న ప్రేమ దగ్గరికి వెళ్ళి ధీరజ్ కూర్చుంటాడు. కూర్చుని ధీరజ్ చేతిలో చేవేసి, ఎందుకు భయపడుతున్నావా, నీకు నేను సపోర్ట్గా ఉన్నాను, నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని ధైర్యం చెప్తాడు ఇంకా ధీరజ్ అయితే. ఇంకా అలా ధీరజ్ ధైర్యం చెప్పిన తర్వాత, అసలు ఏమైంది ప్రేమ, ఏం తిన్నావు చివరగా అని చెప్పాను కానీ అది అనేసరికి, చెప్పు ప్రేమ చివరగా ఏం తిన్నావు, ఎవరేం పెట్టారు అనగానే, అది వల్లి అక్క ఏదో పెట్టింది, వల్లి అక్క చేసిన టిఫిన్ చేశాను అని చెప్పాను కానీ మిగిలిన వాళ్ళు ఎవరూ తినలేదా అనగాని, అది మిగిలిన వాళ్ళు తిన్నారో లేదో నాకు తెలియదత్తా, నేను మాత్రం అందరికంటే లాస్ట్లో తిన్నాను, అది తిన్న తర్వాత ఇంకేమీ తినలేదు, తాగలేదు, నేను మంచినీళ్ళు కూడా తాగలేదు అనేసరికి ఇంకా వల్లి అది ఇలా మాట్లాడి బయటకు వచ్చేటప్పటికి వల్లి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, ఆ ప్రేమ అంతు చూడాలని నేను తినే దాంట్లో చెడిపోయిన టాబ్లెట్లు కలిపాను, అందుకే ఆ ప్రేమకి ఇలా కడుపు నొప్పి వచ్చింది, అలాగే హాస్పిటల్ బెడ్ మీద ఉండాల్సిందే, నన్ను ఏడిపిస్తుందా, నన్ను ఏడిపిస్తే అంత ఈజీగా వదిలేస్తాననుకున్నాదా అంటూ ఇక వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుండేసరికి అది కాస్త భద్రావతి చూస్తుంది. ఎవరైతే చూడకూడదో వాళ్ళ కంట్లోనే వల్లి పడిపోయేసరికి ఇంకా చాలా కోపంతో వల్లి అంటూ గట్టిగా పిలిచి దగ్గరికంటూ వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి ఏంటండి అనగానే చెంప చెల్లు మనిపించడంతో అందరు కూడా అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి రామరాజు వస్తాడు. ఏయ్, నా కోడల్ని ఎందుకు కొడుతున్నావు అంటూ రామరాజు అడుగుతాడు. నీ కోడల్ని ఎందుకు కొడుతున్నానా, నా మేనకోడల మీద ప్రాణాపాయ పరిస్థితి తీసుకొచ్చింది, నా మేనకోడలు తినే భోజనంలో డేట్ అయిపోయిన టాబ్లెట్లు కలిపింది అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు, అలా నా పెద్ద కోడలు చేయవలసిన అవసరం ఏముంది అనగానే, ఇప్పుడే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అదే విషయం చెప్తుంది, డాక్టర్ని కూడా నేను కనుక్కోవడంతో అదే చెప్పింది, ఇన్ని రోజులు తన ఇంట్లో ఉందని మంచిది అని మీరు అనుకుంటున్నారేమో, మీ కూతురు అమూల్యను తీసుకొచ్చి విశ్వకు అప్పగించిందే ఈ వల్లియే అప్పగిస్తేనే వాడు తీసుకుని వెళ్ళాడు, అసలు వాళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపిందే వల్లి, ఆ విషయం మీకు తెలియక ఇదంతా చేసింది నా మేనల్లుడే అని నా మేనల్లుడినే అరెస్ట్ చేయించారు, చేసింది వల్లి కూడాను, వల్లియే వాళ్ళిద్దరికీ సహాయం చేసింది, వల్లియే అమూల్యను తీసుకొచ్చి విశ్వకు అప్పగించింది, ఈ విషయాలేమీ మీకు తెలియదు, మీకు ఇవి ఏమీ తెలియక అంతా తప్పంతా నా మేనల్లుడిని నిందించి పోలీస్ స్టేషన్లో పెట్టారు, మరి తప్పు చేసింది మీ కోడలు ఉంది కదా, మీ కోడలు సహాయం చేయకపోతే ఇంతవరకు రాదు కదా, అది మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు, అంటే మీ కోడలు తప్పు చేస్తే మీరు క్షమించి వదిలేస్తారా, ఏం మాట్లాడుతున్నారు భద్రావతి గారు, ఈ తప్పు చేసింది ఎవరైనా సరే వదిలే సమస్య లేదు, నా భార్య తప్పు చేసింది అని మీరు నిరూపించగలరా అనగానే, నిరూపించగలను, ఎందుకంటే నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని విశ్వకు అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లియేనని నా దగ్గర పూర్తి సాక్ష్యం ఉంది, ఇదిగోండి వీడియో అంటూ వీడియోని కాస్త బయట పెడుతుంది. బయట పెట్టేసరికి ఆ వీడియో చూడడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. నా మేనకోడల మీద విషప్రయోగం చేస్తావా, నా మేనకోడల్ని ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తావా, నా మేనకోడలు జోలికి వస్తే నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, అర్థమవుతుందా, నువ్వు ఏదో అనుకుంటున్నావేమో, భద్రావతిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, నా మేనకోడలు జోలికి వచ్చిన నిన్ను
అంత ఈజీగా వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటూ భద్రావతి ఇంకా రామరాజు ముందే వల్లి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చేసరికి అచ్చు బాబాయ్ బాబోయ్ ఏంటివిడి, నేనేదో ప్రేమ మీద ఏయో ఎక్స్పైరీ టాబ్లెట్లు వేసి ఏదో చేస్తే మాత్రం ఈవిడి ఎంత దారుణంగా నన్ను టార్గెట్ చేసింది, పైగా విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది నేనేనన్న విషయం చెప్పేసింది అని కంగారు పడుతూ ఉండగా, ఏంటి రామరాజు నీ కోడలు గొప్పింటి నుంచి వచ్చింది కదా, ఇలాంటి చిల్లర బుద్ధులేంటి అని ఆలోచిస్తున్నావా? నువ్వు అక్కడ కూడా ఫెయిల్ అయ్యావు రామరాజు. నీ పెద్ద కొడుక్కి పెళ్లి చేయాలి అన్న ఆతృతలో గొప్పింటి నుంచి కోడల్ని తీసుకొచ్చాను అన్న ఉద్దేశంతో ఉన్న నువ్వు గొప్పింటి నుంచి తీసుకురాలేదు రామరాజు కోడల్ని, సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే కుటుంబం నుంచి తీసుకొచ్చావు. వాళ్ళు కోటేశ్వర్లు అనుకుంటున్నావా? నువ్వు ఎవరి సొమ్ము గురించి కూడా ఆశపడేవాడు కాదు అని నాకు తెలుసు. కానీ నీ కోడలు గొప్పింటిది అని నువ్వు భ్రమలో ఉన్నావు చూడు, అందుకు నేను చెప్తున్నాను. నీ కోడలు గొప్పింటిది కాదు, సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళ కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏ భద్రావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది? అబద్ధం చెప్తే నాకేం కలిసి వస్తుంది? నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తున్నాను. కావాలంటే నీ కోడలు అడుగు, నీ కోడలు చెప్తుంది కదా తన కుటుంబ పరిస్థితి ఏంటి, తన కుటుంబ స్థితిగతులేంటి. అద్దె ఇల్లు తీసుకుని, అద్దె బట్టలు కట్టుకుని, అద్దె నగలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేశారు. అందుకే కదా నా మేన కోడల నగలు కూడా దొంగతనం చేసింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మేనకోడల నగలు దొంగతనం చేయడం ఏంటి? నాకేం తెలుసు, నేనెప్పుడు దొంగతనం చేశాను అనుకుంటున్నావా? నువ్వు ప్రేమతో మాట్లాడిందంతా నేను విన్నాను. నగలు మీరు తీసుకోవడం ఇదంతా ప్లాన్ చేశారు. ఎందుకులే అని నగల్ని మీకే విసిరు కొట్టాను. నువ్వు తాకిన నగలు నా ఇంట్లో పెట్టుకోవడం అంత ఇష్టం లేదు, అందుకోసమనే వల్లి నేను నగల్ని అక్కడే విసిరు కొట్టాను అంటూ చెప్పేసేసరికి, అంటే ఆ నగలు తిరుపతి కదా అనగానే, వాడెందుకు చేస్తాడు? నేను చేయలేదు బావా, వల్లియే వచ్చి నన్ను అడిగింది, అడగడంతో సహాయం చేశాను అంతే. నాకు నిజంగా నగల విషయం నాకు తెలియదు బావా, నేను నగలేమీ తీసుకోలేదు అంటూ చెప్పేసేసరికి, నాకు తెలుసు నువ్వు నగలు ముట్టుకునే వ్యక్తివి కాదు అని. నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను. ఆ తప్పుగా కాదు, నువ్వే ఇదంతా చేసావని నేను అస్సలు అనుకోలేదు. అసలు నాకు ఆ థాట్ కూడా రాలేదు అంటూ చెప్పేసేసరికి, నిజంగా నేను తప్పు చేసే మనిషిని కాదు బావా, నీకు నమ్మిన బంటుని. నువ్వెప్పుడైనా సరే నా మీద నమ్మకాన్ని పెంచుకోవచ్చు అని చెప్పేసేసరికి ఇంకా ఇదంతా కూడా వింటున్న చందు వెంటనే వల్లి చంప పగలగొడతాడు. చెప్పు నగల విషయం ఏంటి అనగానే, అవును బావా, మా అమ్మ చెప్పిందనే నగల్ని మార్చేశాను. ఆ నగలు నా దగ్గరే ఉన్నాయన్న విషయం తెలిస్తే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అన్న భయంతోనే వాటి గురించి నేను చెప్పలేకపోయాను. నన్ను క్షమించు అని చెప్పి మాట్లాడేసరికి, క్షమించడమా? నేనా? ఎందుకు క్షమించడం? నేను క్షమించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదా అంటూ చెప్పేసరికి, అది కాదు ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకు అంటూ మాట్లాడేసరికి, క్షమించడం అంటూ జరగదు. నువ్వెన్ని తప్పులు చేశావో, ఎన్ని కుట్రలు చేశావో వేటిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు అంటూ రామరాజు చందు కాస్త చెప్తాడు. అది కాదు బావా అని ఎంత బ్రతిమలాడుతున్నా కానీ అస్సలు వినిపించుకోడు. నువ్వు ఏం చేసినా, ఎంత బ్రతిమలాడినా నేను నీ మాట విని కరిగిపోతాను అని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. కరిగిపోయే సమస్య లేదు అంటూ చెప్పేసేసరికి, అది కాదు బా, నేను నిజంగా కావాలని చేయలేదు అదంతా అని చెప్పనేసరికి, కావాలని చేయలేదా? మరి ప్రేమ విషయం ఎందుకు అలా చేశావు? నువ్వొకటా రెండా? ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు కారణం నువ్వే. ఒక మాట చెప్పనా, నువ్వు ఇంట్లో అడుగు పెట్టక ముందు ఏ గొడవ ఉండేది కాదు. ఎవరింటి గొడవ వాళ్ళదే, అంతా కూడా బాగానే ఉండేది. ఎప్పుడైతే నువ్వు కోడలుగా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే ఎన్ని సమస్యలు
వస్తున్నాయి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రతి ఒక్క దాని గురించి గొడవ పడుతూనే ఉంటావు, గొడవ పెడుతూనే ఉంటావు. ఏంటో నాకు అర్థం కాదు. మరి నీకు ఎందుకు అలా గొడవలు పెట్టాలని, గొడవలు చెయ్యాలని అనిపిస్తుందో కూడా నాకు అర్థం కాదు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు సరేనా, అర్థమవుతుందా అంటూ మాట్లాడడంతో వద్దు ప్లీజ్ దయచేసి నన్ను ఇంట్లోంచి పంపించదు బా. నేను ఏం చేసినా నా కాపురం నిలబెట్టుకోవడానికే చేశాను. నా కాపురం నిలువునా కూలిపోతే నేను తట్టుకోలేను బా. ప్లీజ్ బావా, నన్ను దయచేసి అర్థం చేసుకో బావా అంటూ చెప్పేసేసరికి లేదు ప్లీజ్ బావా అంటూ ఎంత బ్రతిమాలుతున్నా కానీ వల్లీనైతే బయటకు గెంటేస్తాడు. ఇంకా బెడ్రూమ్ అంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ప్రేమ దగ్గరికి వచ్చి ఎంతగానో బాధపడతారు. ఇదంతా జరగడానికి నేనే కారణం, నేనే వల్లి విషయంలో నిజం తెలిసినా కానీ ఎవరికి చెప్పకుండా ఉండడమే కారణం అనగానే ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా ప్రేమ అడిగేసరికి అవును ప్రేమ గురించి నాకు తెలిసింది, వల్లి గురించి నాకు తెలిసింది. వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా అన్నీ విన్నాను కాబట్టే ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నీ నాకు తెలిసింది. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు అన్న విషయం వల్లికి అర్థం కాలేదు. తప్పు మీద తప్పులు చేస్తూనే ఉంది. చివరికి ప్రేమ విషయంలో కూడా తప్పు చేసింది. తను తప్పు చేసింది కాబట్టే క్షమించరాని తప్పు చేసింది అంటూ మాట్లాడేసరికి అవునా అత్తయ్య గారు, నిజంగా వల్లి అక్క ఎంతటి దుర్మార్గంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ప్రతిసారి కూడా వల్లి అక్క ఏదో తప్పు చేస్తూనే ఉండేది. అలా తప్పుల మీద తప్పులు చేస్తూ వల్లి అక్క ఎంతో నాశనాన్ని కొని తెచ్చుకుంది అంటూ మాట్లాడేసరికి ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా అంటూ మాట్లాడేసరికి ఇంకా ప్రేమ కోలుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రేమను ధీరజ్ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇన్ని రోజులు తప్పులు చేసింది ప్రేమేనని ప్రేమను దూరం పెట్టిన ధీరజు ప్రేమ విషయంలో దూరం పెట్టకూడదని, ప్రేమ ఎప్పుడు ఏ తప్పు చేయదని, కుటుంబ గౌరవం కోసమే ప్రేమ ఇదంతా చేసిందని అర్థం చేసుకుని ధీరజ్ అయితే ప్రేమను దగ్గరికి తీసుకుంటాడు. ప్రేమ ధీరజ్ ఎంతో ప్రేమగా ఉంటారు. ఇంకా వల్లి అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చందు బాధపడతారు అని అందరూ అనుకుంటారు. కానీ చందు అసలు ఏమీ బాధపడడు. తనని మోసం చేసిన ఒక మోసగత్తి గురించి ఆలోచించవలసిన అవసరం నాకే ఉంది నాన్న, కానీ నీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన దాన్ని మాత్రం వదిలిపెట్టను అంటూ చెప్పేసేసరికి చూడు పెద్దోడా, నువ్వు అలా చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నువ్వు మాకు దూరం అయిపోతే మేము తట్టుకోలేము. తను నిన్ను మోసం చేసుండొచ్చు, కానీ తను ఎలాంటిదో ఎప్పటికైనా తెలుసుకోవడం మనం మంచితనం అర్థం చేసుకుని మనం ఎప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి లేకుండా 1-2 సార్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే చెప్తుంది. వల్లి గురించి అయితే రామరాజు చెప్తాడు. ఇంకా ఎప్పుడు వెళ్ళినట్టే చందు తన పని మీద తను వెళ్ళిపోతాడు. ధీరజు తన వర్క్ మీద తను వెళ్తాడు. ఇంకా సాగర్ని కూడా క్షమిస్తాడు రామరాజు. తప్పులు కొడుకులు చేశారు అని అనుకున్నాను, కానీ నా కొడుకులు ఏ తప్పు చేయరు, వచ్చింది నా కోడలే తప్పు చేసింది అని అర్థం చేసుకున్న రామరాజు ఇంకా ధీరజ్ని కూడా క్షమించి, ధీరజ్ని ఇటు సాగర్ని కూడా క్షమించి ఎవరిని కూడా ఏమనకుండా అందరి మీద ప్రేమతోనే ఉంటాడు. ఇంకా రామరాజు అయితే అలా ఉండేసరికి అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే రామరాజు విషయంలో తప్పు జరిగింది అని ఆలోచించిన వాళ్ళు కాస్త ఏ తప్పు జరగలేదు, వల్లియే తప్పులు చేసిందని తెలుసుకున్న తర్వాత అందరినీ కూడా క్షమించి రామరాజు అయితే అందరితో కూడా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతాడు. ఇంకా అలా మాట్లాడిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి ఇంకా వల్లి విషయం అంతా కూడా బయటపడి వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేయాలని, ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.